అరే మానవ జన్మ అంటే ఎంతో మిక్కిలి జన్మము. దీన్ని ఎందునా కాకుండా చేసుకున్నావు నువ్వు. ఎట్లా వచ్చింది అట్లా పోయింది, వచ్చింది ఎట్లా అర్థమైంది అట్లనే రా. ఒక జాగీర్దారు ఉన్నాయట. అడు వాళ్ళ చేన్లు చూడటానికి పోతుండే అన్నట. జాగీర్దారు గుర్రం వేసుకొని పోతుండే చేన్లు చూడటానికి. పానర్లకు ఆ గుర్రాన్ని కట్టేసిండు, లోపల వేయిండు. ఎన్నికల్లో ఒక దొంగ వచ్చిండు. ఆడేం విచారం చేసి గుర్రం మంచిగా ఉన్నది అనమాట, దీన్ని దెంకపోదామన్నమాట. కోగురికింత వేసే ఉండే. ఎక్కిడి కొనవేడు కొనవేడు ఆదిలాబాద్లో దావనీళ్ళలో నిలబెట్టిండు. అయితే ఇద్దరు వచ్చిండు. అరే గుర్రం పోలేదేవు, నాదు ఎంతకి ఇస్తావు అని. గుర్రం ధర కూడా తెలది. ఆయనకి గుర్రం ధర కూడా తెలియదు. 50, 100, 1000, 10,000, 50,000 ధరలు తెలియదు ఆయనకి. నువ్వే ఆడికి అంటుంటాడు. ఆడికి అచ్చిలోనికి అంటున్నాడు, గుర్రము ఎంతకు రా, ఏం రేటు ఉంటుంది గుర్రం అంటే నువ్వే చెప్పంటున్నాడు. ఆడని బట్టి ఎంత పిసలని ఎవరికైనా బట్టి ఈయన గుర్రము, ఈయన మాలు, ఈయన చెప్పేది మనకే చెప్పంటున్నాడు బట్టి ఆయన పాగలు అనబట్టిడు. ఏమో పాగబట్టి ఇద్దరు అట్టేలకై చాలా వీళ్ళు మతం కూడా వచ్చాయి వేరోడు. అరే గుర్రం వల్లవు నాడు ఎంత చెప్తావు నువ్వే చెప్పంటున్నాడు. ఆడికొచ్చే హుషారు, నీ గుర్రం లండు ఉన్నదో ఎట్లున్నదో అట్లా ఎట్లా నేను కళ్ళు మూసుకొని ధర చెప్తాను బట్టి నేను ఎక్కి చూస్తా, అప్పుడు నేను ధర చేస్తాను. పోని బట్టి ఎక్కి పోను బట్టి పోయిన అట్లా అయిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చా, వీళ్ళిద్దరు ముందు చూస్తున్నాడు. అరే ఏమైందా నీ గుర్రం పెట్టిపోయింది, ఏమైంది, ఎట్లా వచ్చింది అట్లా పోయింది. గట్ల మనది కొన జన్మాలు ఎట్లా వస్తున్నాయి అట్లనే పోతున్నాయి, ఏం మతలబ్ లేదు.